నమస్కారం రస్తమైనంపల్లి గారు. నమస్తే సిరి. మనం చూస్తూ ఉంటాం మేడం, ఫ్రెండ్షిప్లో కావచ్చు లేదంటే ఇంకే రిలేషన్లో కావచ్చు, తను గొప్ప అని చెప్పుకోవడానికి, తను మంచి అని చెప్పుకోవడానికి నలుగురిని కించపరిచేలాగా మాట్లాడడం కావచ్చు, నలుగురిని బ్లేమ్ చేయడం కావచ్చు మనం చూస్తాం. ఈ థాట్ ప్రాసెస్ ఎందుకు వస్తుంది అంటారు మేడం? ఎందుకు వస్తుంది అంటే డైరెక్ట్ వర్డ్ చెప్తాను నేను, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్, జెలసీ. ఈ రెండిటి వల్ల ఎదుటి వాళ్ళ మీద వీళ్ళకి ఒక మంచి ఒపీనియన్ ఉండడమో, వాళ్ళు గొప్ప అనిపించడమేమో జరుగుతుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే 2-3 మూవీస్ చెప్తాను నేను మీకు. శ్రీదేవిది ఒకటి మామ్ ఇంగ్లీష్ అని ఒక మూవీ ఉంటుంది. అండ్ షీఈ్ సచ్ అమేజింగ్ విమెన్. అందులో మూవీలో ఎనీ టైమ్ షీఈ్ అమేజింగ్. సో తను ఇట్లా లడ్డూలు అంటే లైక్ మంచిగా హోమ్ మేడ్ ఫుడ్ చేయడము, రెసిపీస్ అట్లా చేస్తూ ఉంటుంది, అమ్ముతుంటుంది బయట. అండ్ ఎట్లా చేస్తుంటే అందరూ వచ్చి తారీఫ్ చేస్తారు కదా, లైక్ ఆబ్వియస్లీ. ఎందుకంటే చాలా మంది హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉంటారు అండ్ తన ఫుడ్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎవరు వచ్చి కిత్తా అచ్చా బనాతి లడ్డు అనగానే, हे वो लड्डू के सिवा क्या बना सकती, ఈజ్ ఇట్ నెససరీ? హస్బెండ్ అంటే నిన్ను ఎవరు పొగళ్ళ, వేరే వాళ్ళని పొగిడినరు. దాన్ని చిన్నతనం, ఆ మనిషిని చిన్నతనం చేస్తే నువ్వు ఎదుగుతావా తగ్గుతా? ఆ చిన్న కామన్ సెన్స్ మిస్ అవుతున్నారు జనాలు ఎనీవేర్. ఇంకొక మూవీ కూడా రీసెంట్గా నేను రాధిక యాప్టేది మూవీలో హోటల్కి వెళ్తారు, సంథింగ్ ఆయన చాలా పెద్ద లెజెండ్ అనుకోండి, సమ్ బిజినెస్ మ్యాన్. ఈ అమ్మాయి కూడా కూర్చుంటుంది, మేడం క్యా కర్తీ అని ఎవరు అడుగుతారు అంటే, ఓ కుచ్ నహీ కర్తీ, హౌస్ వైఫ్ హై. నీ భార్యని నువ్వు అంత చిన్నతనం చేయటం వల్ల అక్కడ అసలు మీ ఫ్యామిలీకి బాండ్ అసలు ఏమైనా వాల్యూ ఉందా? అక్కడున్న వెయిటర్ కళ్ళల్లో నువ్వు ఎంత లోగా పడిపోయి ఉంటావంటే, అంటే నేను జనరల్గా మూవీ అని చెప్పట్లే, అలా చాలామంది చేస్తారా? చెయ్యరా? చేస్తారు. ఆమెకేం రాదు లేదు, లేడీస్ కూడా కొంతమంది. సో వేరే వాళ్ళని తక్కువ చేస్తే నీది పైకి అవుతుంది అని అనుకోవడం, నీ ఇమేజ్ కానీ అనుకోవడంలో ఉన్న మూర్ఖత్వం మాత్రం ఇంకొకటి లేదు. వాళ్ళు అనుకుంటారు మేము ఉత్తములము అనుకుంటారు, కానీ నా ఉద్దేశంలో వాళ్ళు అధములు. ఉత్తములు ఎప్పుడూ ప్రతి ఆపోజిట్ పర్సన్ని రెస్పెక్ట్ అండ్ ఎంపతీతో చూస్తూ, నీకు అవసరం ఉండి నీకు చెయ్యాలనిపిస్తే అప్రిషియేట్ చెయ్యి. కానీ నువ్వు వేరే వాళ్ళని తగ్గించి నువ్వు వెతుకుతానే చీప్ ట్రిక్, ఆ టాక్టిక్స్ పనిచేస్తాయి అనుకోవడం ఒక బుద్ధి తక్కువతనం అని మాత్రం చెప్తాను నేను. ఎందుకంటే నువ్వు అలా చేస్తున్నప్పుడు, ఒక మనిషిని నువ్వు ఇలా అని చెప్తున్నప్పుడు, నీవున్న సరౌండింగ్స్లో నీ వాల్యూ ఏముంటుందంటే, నువ్వు తట్టుకోలేకుండా మాట్లాడుతున్నావు అనేది నీ మాటల్లోనే ఈజీగా తెలిసిపోవడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఎందుకు చేస్తారు అనడానికి నేను ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ జెలసీ ఫ్యాక్టర్ అనుకోనివ్వండి, లేకపోతే వీళ్ళని ఎవరు అటెన్షన్ ఇవ్వకపోవడం కానివ్వండి లైఫ్లో, అంటే వీళ్ళకంటూ ఒక ఇండివిజువాలిటీ లేకపోవడం కానివ్వండి. ఇంకొకరి గురించి మనకున్నది కదా ఖచ్చితంగా. ఇప్పుడు చాలామంది కొన్ని సోషల్ మీడియాలో కూడా హైలైట్ అయ్యేటప్పుడు మీరు గమనించండి, ఎవరో ఒక పర్సన్ని తీసుకొని వీడి వేస్ట్, వీడిట్లా చేశాడు, వీళ్ళు ఇట్లా చేశారు అని మాట్లాడుతుంటే, ఇంకా కొన్ని మాట్లాడుతుంటారు, అరే వాడు అవన్నీ చేశాడు నువ్వేం చేస్తున్నావురా అని. అంటే ఇప్పుడు నువ్వు అనిపించుకున్నావు, చూసావా నేను అనేది. ఇప్పుడు ఇతన్ని ఏం చేశాడు పిచ్చిగా చేస్తున్నాడు, వాడు పెద్ద గ్రేటా అని మాట్లాడుతుంటే, ఇక్కడ థర్డ్ పర్సన్ ఏమంటున్నాడు అంటే, వాడు తక్కువ అని చెప్పి నువ్వు గ్రేట్ అయ్యావా? కాలేదు కదా, ఇంకా వేస్ట్గా ఇంకొకళ్ళతోటి మాట పడడం జరిగింది. సో ఎప్పుడు కానీ ఒక మనిషిని తక్కువ చేయాలి అన్న ఆలోచననే చాలా నీచమైన ఆలోచన. తక్కువ చేయడం, ఎక్కువ చేయడం అనేది ఖచ్చితంగా భగవంతుడు ఒక్కొక్క స్టేటస్ ఇచ్చారు. అది వాళ్ళ బిహేవియర్ని బట్టి, డబ్బును బట్టి రిచ్ అంటారా, గుణాన్ని బట్టి రిచ్ అంటారా? గుణాన్ని. కరెక్ట్, భలే చెప్పావు. అంత సీన్ లేదు, డబ్బును బట్టే అంటారు జనరల్గా. కానీ లెక్కకు మాత్రం డబ్బును బట్టి కాదు, గుణాన్ని బట్టి మాత్రమే అని మనకి ఆ కోట్ ఉంది కదా. డబ్బును బట్టి కాదు. ఉత్తములు ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఉన్నారు, అసలు ఎవరికి పెళ్ళికి కూడా పిచ్చం పెట్టడు, ఎవరి కష్టం ఉన్నా పట్టించుకోడు, కారులో తిరుగుతాడు, అన్నీ చేస్తాడు, అసలు వాడికి ఇచ్చే గుణం ఉండదు. ఆల్వేస్ వెన్ ఎ పర్సన్ ఈజ్ ఇన్ ఎ గివింగ్ స్టేట్ ఈజ్ ఎ రిచ్. మీరు గమనిస్తే ఎప్పుడు ఉన్న వాళ్ళ దగ్గరికి ఎప్పుడు హై అని అనుకుంటుంటారు కదా ఒక భ్రమలో, వీడికి డబ్బు లేదు వాడు వేస్ట్ అని మాట్లాడతారు. కానీ ఈ డబ్బు ఉన్న వాళ్ళ లేకపోతే అధికారం ఉన్న వాళ్ళలో కూడా
రెస్టారెంట్కి పోతే నేను మొన్న ఒక ఇన్స్టాలో ఒక రీల్ కూడా చూసాను. ఏంటంటే డిస్కౌంట్స్ అడుగుతారు. మాకు వాళ్ళు తెలుసు, మాకు వీళ్ళు తెలుసు అని చెప్తారు. పేదవాడు పోయి సిన్సియర్గా పోయి డబ్బు కట్టొస్తాడా లేదా? ఎవరు పేదవాడు? అవునా? సో కానీ కారు ఎక్కేటప్పుడు నువ్వు అక్కడ తక్కువ ఉన్నంటే తీయి అలా ఇంకో చిన్న కారు అనో లేకపోతే వాట్ యు ఆర్ సీయింగ్. సో ఈ ఒక చిన్న పాయింటే నేను చెప్పదలుచుకున్నాను. సో కాబట్టికి ఎప్పుడు కానీ గొడవలు అయ్యేటప్పుడు కూడా మీరు ఇంకొక సిచ్యుయేషన్ కూడా వస్తుంది. గొడవలు అవుతుంటుంది. గొడవ అవుతున్నప్పుడు వీళ్ళది కరెక్ట్ అనో, వీళ్ళు పెద్ద అనో, వీళ్ళు గొప్ప అనో, వీళ్ళు ఏదో చూపించడానికి వీళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. అది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం రిలేషన్షిప్లో ఎస్పెషల్లీ. అవునా కదా? ఈ క్యారెక్టర్ అసాసినేషన్ చెప్తున్నాం అంటే అసలు నీకు కరెక్ట్ పాయింట్ దొరకట్లా. కరెక్ట్ పాయింట్ ఉంటే సమబుజ్జి ఎప్పుడు అంటే కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడినప్పుడు. ఎప్పుడైతే వెనక నుంచి బాణం, వెనక నుంచి అంటే చీప్గా ఇంకొక రాంగ్ ఫౌల్ ప్లే అంటే ఏంటి అని అంటే క్యారెక్టర్ మీద వెళ్ళడం. అక్కడ అసలు అది నెససరీ ఉండదు, దానివల్ల అసలు ఏం జరిగి ఉండదు, కానీ అది మాట్లాడతాడు. సో ఎప్పుడు కానీ ఏదైనా ఇట్లాంటి డిస్కషన్ వచ్చినప్పుడు ఎవరైనా లేదు మేడం వాళ్ళు మాట్లాడారు ఫస్ట్, అందుకని నేను మాట్లాడాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్? యూ గాట్ హర్ట్. వేరే వాళ్ళు నిన్ను తక్కువ చేసి చులకన చేసి మాట్లాడితే, నువ్వు ఇంకా చులకన చేసి మాట్లాడితే ఎంతకెంతకు పడిపోతారు. సో వెళ్ళి కన్ఫ్రంట్ చెయ్యాలి. బాస్ అసలు వాట్స్ రాంగ్ విత్ యూ, వై యూ ఆర్ పాయింటింగ్ మీ, ఆర్ నా క్యారెక్టర్ మీద ఎందుకు మాట్లాడుతున్నావు, ఈజ్ ఇట్ నెససరీ. అసలు నిజంగా కూడా వాళ్ళది కరెక్ట్ కాదనుకుందాం మనం. నీకేం వస్తుంది ఇప్పుడు అసలు వాళ్ళ దాంట్లో నువ్వు ఇంటర్ఫియర్ అయినవంటేనే నీకేదో వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అర్థం. అంటే వాళ్ళు ఏదో మంచిగానే అర్థం, వాళ్ళు ఏదో అట్రాక్టివ్ అని అర్థం, వాళ్ళ దగ్గర ఉన్నది నీ దగ్గర లేదని అర్థం. సో యు ఆర్ సమ్వేర్ గెట్టింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దెమ్, దట్స్ వై యూ వాంట్ టు టాక్ అబౌట్ ద అదర్ పీపుల్. సో కాబట్టికే ఇట్స్ ఎ వెరీ వెరీ రాంగ్ థింగ్ అని చెప్పాను నేను ఆల్రెడీ. ఇంతవరకు ఎవరైనా కనుక వేరే వాళ్ళని చులకన భావంతో డబ్బు లేదనో, అందం లేదనో, లేకపోతే ఏదైనా కానివ్వండి, పర్సనాలిటీ డిజార్డర్స్ అన్న కానివ్వండి, లేకపోతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్న కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, వాళ్ళ ఓన్ పర్సన్కి ఏదైనా ఎఫెక్ట్ అయితే వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ నన్ ఆఫ్ ద పర్సన్స్ అసలు మన లైఫ్లో వాళ్ళ ఇంపాక్ట్ లేదు అన్నప్పుడు కాదు కనుక నలుగురు ముందు వేరే వాళ్ళని చిన్నతనం చేసి నేనేదో పెద్ద కాళ్ళు ఎగరేస్తాను అనుకోవడం అన్నంత మూర్ఖత్వము ఇప్పుడు ఎవ్వరు మీ ట్రాప్లకు మీ టాక్టిక్స్కి పడే లోకం కాదు ఇది. నిన్ను వెనక్కి తిరిగి నిన్ను అలాగే మాట్లాడుకుంటారు. కాబట్టికే ఇట్స్ బెటర్ ఒకసారి ఐ వాంట్ టు షో దిస్ మిర్రర్ టు ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఆల్రెడీ. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకు ఒక చిన్న అద్దం చూపించదలుచుకున్నాం అంతే. సో మరి ఇలా చాలామందికి కూడా వాళ్ళ లైఫ్లో ఒకానొక సందర్భంలో జరుగుతూ ఉంటాయి. ఆ మూమెంట్ని హ్యాండిల్ చేయక చాలామంది డిప్రెషన్లోకి అక్కడే ఆగిపోవడం లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం? దే కెన్ కాల్ అస్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ పెయిన్ని హీల్ చేయాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పింది కొంతమందే చేయగలుగుతారు. దే నీడ్ ఎ సపోర్ట్. దే నీడ్ ఎ సపోర్ట్ ఆఫ్ థెరపిస్ట్ ఆర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ. ఇవాళ రేపు ఫ్యామిలీకి చెప్పినా కూడా మర్చిపోలేకపోతే ఎంతే కదా లైట్ ఇట్లా అంటూ ఉంటారు. కాబట్టికే థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. హీలింగ్ టెక్నిక్స్ ఖచ్చితంగా మేము వాళ్ళకి ప్రాసెస్ చేసి వీ కెన్ టేక్ దట్ pain or grief from their hearts. They can call us on a scrolling number. Thank you madam. Thank you so much. Thank you so much Siri.